హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూకేకి రావాలనుకుంటే ఏ ఇంటేక్ లో అండ్ ఏ ఇయర్ తీసుకుంటే మనకి బెనిఫిట్ డిస్కస్ చేద్దాం. సో మాస్టర్ వద్దాం అనుకునే వాళ్ళు బేసిక్ గా 3 ఇంటెక్స్ ఉంటాయి. 1 is జాన్, 1 is మే అండ్ 1 is సెప్టెంబర్. సో ఈ మూడిట్లో ఏదో ఒక ఇంటెక్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. మీకోసం నీట్ గా ఒక ఎక్సెల్ షీట్ లో మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మీకు చూపిస్తా, మీకు ఈజీగా అర్థం అవడానికి. అండ్ లెట్స్ గో. సో బేసిక్ గా 3 ఇంటెక్స్ ఉంటాయి: జాన్ ఇంటెక్, మే ఇంటెక్ అండ్ సెప్టెంబర్ ఇంటెక్. అండ్ ఇయర్స్ వచ్చేసి 1 year కోర్స్ ఉంటుంది, 12 months, and 1.5 years 16 months and 24 months, which is 2 years course. సో 1 year కోర్స్ జాన్కి ఉంటుంది, సెప్టెంబర్కి ఉంటుంది, మేకి ఉంటుంది. 1.5 year కోర్స్ జాన్కి ఉంటుంది, మేకి ఉంటుంది, సెప్టెంబర్కి ఉంటుంది. 2 years కోర్స్ కూడా సేమ్. బట్ మోస్ట్లీ మే ఇంటెక్ చాలా లిమిటెడ్ కోర్సులు అవైలబుల్గా ఉంటాయి. అండ్ జాన్ ఇంటెక్ అండ్ సెప్టెంబర్ ఇంటెక్కి ఆల్మోస్ట్ అన్ని కోర్సెస్ అవైలబుల్గానే ఉంటాయి. అండ్ కమింగ్ టు నెంబర్ ఆఫ్ క్లాసెస్ పర్ వీక్. సో మీరు కనుక 1 year తీసుకుంటే, 1 year కోర్స్ తీసుకుంటే మీకు వీక్లో 7 daysలో 5 to 4 days మీకు క్లాసెస్ ఉంటాయి ఖచ్చితంగా. సో 1 year కోర్స్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు కొంచెం డబ్బులు అరేంజ్ చేసుకుని రావాలి. బికాస్ మీకు హాలిడేస్ ఎక్కువ ఉండవు అండ్ వీక్లో 4 to 5 days మీకు క్లాసెస్ ఉంటాయి. సో మీరు పార్ట్ టైం చేయడానికి ఇబ్బంది అయింది. మీకు ఓన్లీ సాటర్డే అండ్ సండేనే మీకు అవైలబిలిటీ ఉంటుంది మీరు పార్ట్ టైం చేసుకోవడానికి. సో 1 year కోర్స్ చేసేవాళ్ళు 4 or 5 days కాలేజ్కి వెళ్ళాల్సిందే. అండ్ 1.5 year 16 months కోర్స్ చేసేవాళ్ళు 2 to 4 days క్లాసెస్ ఉంటాయి పర్ వీక్. అంటే మీకు చెప్పలేం, ఒక్కొక్క సెమ్కి కాలేజ్ బట్టి సెమ్ బట్టి ఫస్ట్ ఇయర్లో 4 days ఉండొచ్చు, సెకండ్ ఇయర్లో 2 days ఉండొచ్చు, ఫస్ట్ ఇయర్లో 2 days ఉండొచ్చు, సెకండ్ ఇయర్లో 4 days ఉండొచ్చు. అండ్ డిపెండ్స్ ఆన్ ద కాలేజ్ కంప్లీట్లీ. బట్ మోస్ట్లీ 2 to 4 days ఉంటుంది. సో మీకు కొంచెం టైం ఉంటుంది 1.5 years కోర్స్ వాళ్ళకి. సో 1.5 year వాళ్ళకి కూడా 2 to 4 days ఉండొచ్చు, డిపెండింగ్ అపాన్ ద కాలేజ్ అండ్ ఇయర్. అండ్ 2 years వాళ్ళకి 2 to 4 days. మోస్ట్లీ 2 years వాళ్ళకి 2 days ఉంటుంది. ఆర్ 3 to 4 days కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు సెమ్ వైజ్. వాళ్ళకి ఇంకేమన్నా ఎక్స్ట్రా ఈ మధ్య ఎక్స్ట్రా మాడ్యూల్స్ కూడా యాడ్ చేస్తున్నారు. సో ఇద్దరు 2 days ఉండేది, ఇప్పుడు 3 to 4 days కూడా చేస్తున్నారు. అండ్ ఈస్టర్ బ్రేక్స్ వచ్చేసి 1 year కోర్స్కి ఉంటుంది. అండ్ 1.5 and 2 years కోర్స్ కూడా ఈ బ్రేక్స్ ఉంటాయి. ఈస్టర్ బ్రేక్ అంటే ఏప్రిల్లో గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ ఉంటుంది కదా, సో వాటికి ఒక 3 weeks ఫుల్ టైం చేసుకోవడానికి హాలిడేస్ ఇస్తారు. అండ్ సమ్మర్ బ్రేక్ 1 year కోర్స్కి సమ్మర్ బ్రేక్ ఉండదు, వాళ్ళకి చాలా తక్కువ టైం ఉంటుంది. అండ్ మాడ్యూల్స్ అండ్ డిజర్టేషన్ అన్నీ టక్ అయిపోతాయి. అండ్ 1 year కోర్స్ వాళ్ళకి ఏంటంటే 4 to 5 days కాలేజ్ ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళకి షార్ట్ పీరియడ్లో కంప్లీట్ చేయాలి కాబట్టి వాళ్ళకి టైం ఉండదు, అన్నీ టక్ చేసేయాలి. అండ్ 16 months అండ్ 24 months వాళ్ళకి దే హ్యావ్ ఆల్ ద టైం. క్రిస్మస్ బ్రేక్ కూడా క్రిస్మస్ హాలిడేస్ ఇస్తారు కదా, సో క్రిస్మస్ అప్పుడు కూడా వాళ్ళు 1 year కోర్స్ వాళ్ళకి ఉంటుంది, 1.5 and 2 years కోర్స్ వాళ్ళకి. సో 1.5 and 2 year కోర్స్ వాళ్ళకి అన్ని హాలిడేస్ ఉంటాయి అండ్ అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. 1 year కోర్స్ వాళ్ళకి మాత్రమే బెనిఫిట్స్ కొంచెం తక్కువ ఉంటాయి, ఎందుకంటే 1 year కోర్స్లో మాడ్యూల్ తర్వాత మాడ్యూల్ హాలిడేస్ లేకుండా నెక్స్ట్ వెంటనే మళ్ళీ డిసిటేషన్ కూడా రాసేయమంటారు. సో కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో 1 year కోర్స్ తీసుకునే వాళ్ళు కొంచెం ఆలోచించుకొని తీసుకోండి. అండ్ పార్ట్ టైం అవర్స్. సో నేను ఎలా క్యాలిక్యులేట్ చేశానంటే, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్, నా రూమ్లో లూజ్ కనెక్షన్ అనమాట. సో ఒకవేళ మీరు కొత్తగా ఈ వీడియో చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఓకే, కమ్ బ్యాక్ టు ద వీడియో. పార్ట్ టైం అవర్స్ నేను ఎలా క్యాలిక్యులేట్ చేశానంటే, సో మీకు వీసా ఉన్నంత వరకు మీరు NI 20 hours స్టూడెంట్ కాబట్టి 20 hours చేసుకోవచ్చు. మీకు 12 months కోర్స్ అయితే ఒక 2-3 months మీ కోర్సు, ఫర్ సపోజ్ మీరు 12 months సెప్టెంబర్లో స్టార్ట్ అయితే సెప్టెంబర్ 2024 ఇంటేక్ వచ్చారనుకుందాం. సో మీకు సెప్టెంబర్ 2025 దాకా మీరు స్టూడెంట్గా ఉంటారు. అండ్ 25 సెప్టెంబర్ నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఒక 3 to 4 months మీకు టైం ఇస్తారనమాట. సో మీకు రిజల్ట్స్ వచ్చి మీరు PSW అప్లై చేసుకొని ఈ గ్యాప్ కూడా ఉంటుంది, అది కూడా క్యాలిక్యులేట్ చేసుకొని చెప్తున్నా. సో 1 yearకి టోటల్ 12 months ప్లస్
ఒక త్రీ మంత్స్ ఎక్స్ట్రా ఉంటుంది, అది కూడా క్యాలిక్యులేట్ చేశాను నేను. సో 12 + 3 15 months ఇంటూ, మీరు నార్మల్గా స్టూడెంట్ కాబట్టి 80 hours చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ 80 hours లిమిట్, పర్ వీక్ 20 hours కాబట్టి పర్ మంత్ 80 hours. సో 15 months ఇంటూ 80 1200. అలాగే మీరు 1.5 year తీసుకున్నారు అనుకోండి, 16 months + 3 months ఎక్స్ట్రా చేసా, 19 × 80 1520. అలాగే 24 monthsకి 27 months ఇంటూ 80 2160 hours. ఇవన్నీ పార్ట్ టైం అనమాట. 1 yearకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెప్టెంబర్ 2024కి వచ్చారనుకుందాం, 1 year తీసుకొని. సో సెప్టెంబర్ 17th నుంచి ఆర్ సెప్టెంబర్ 15th నుంచి మీకు స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 15th టు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 15th వరకు మీకు ఫస్ట్ సెమ్ ఉంటుంది. అండ్ డిసెంబర్ 15 నుంచి జాన్ 5th 4th వరకు మీకు హాలిడేస్ ఉంటాయి. సో ఈ హాలిడేస్ అప్పుడు మీరు ఫుల్ టైం చేసుకోవచ్చు. సో ఫుల్ టైం అంటే 80 hours, 80 and more. చాలా మంది ఏమంటారంటే 80 అంటే ఎక్కువ చేయకూడదు అంటారు, కానీ యూ కెన్ డూ అన్లిమిటెడ్ అవర్స్. చాలా మందికి PSW వచ్చింది, నేనే ఉన్న ఎగ్జాంపుల్. ఫుల్ టైంలో మీరు ఎన్ని అవర్స్ అని చేసుకోవచ్చు. సో నేను ఎలా క్యాలిక్యులేట్ చేశానంటే, పార్ట్ టైం అప్పుడు 20 hours ఎలాగో చేస్తారు. సో ఆ 20 hours ఫుల్ టైం అప్పుడు ఇంకొక 20 hours ఎక్స్ట్రా చేసుకోవచ్చు. అండ్ నేను బేసిక్ 20 వేసా. 40 hours ఫుల్ టైం అంటే 40 hours లెక్కేస్తారు కాబట్టి 40 వేసా. అవి ప్లస్ 1 year వాళ్ళకి డిసెంబర్లో వింటర్ బ్రేక్, అండ్ తర్వాత జాన్ 5th నుంచి ఫిబ్రవరి, మార్చ్ ఎండింగ్ ఆర్ మే ఆ టైంలో ఈస్టర్ బ్రేక్ ఉంటుంది. అదొక 3 weeks. వీళ్ళకి కోర్స్ అయిపోయేసరికి సెప్టెంబర్కి అయిపోద్ది కోర్సు. మీరు డిజర్టేషన్ సబ్మిషన్ చేసిన తర్వాత మిగిలిన టైం అంతా ఫుల్ టైం చేసుకోవచ్చు. అదొక 3 months. సో అదొక 3 months, ఇక్కడ ఒక 6 weeks, మొత్తం మీకు 22 weeks. అక్కడ లెక్కేసిన దాని ప్రకారం 22 × 20 ఎక్స్ట్రా. అలాగే 1.5 year అంటే 16 monthsలో ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ 2024కి మీరు వచ్చారనుకుందాం. సేమ్ 1 year కోర్స్కి ఎలాగో మీకు కూడా అలాగే సెప్టెంబర్ నుంచి జాన్ వరకు ఒక క్రిస్మస్ బ్రేక్ ఉంటుంది, ఫస్ట్ సెమ్ అయిపోద్ది. అండ్ జాన్ నుంచి మార్చ్, ఏప్రిల్, మే వరకు సెకండ్ సెమ్. ఈలోపు ఈస్టర్ బ్రేక్ కూడా ఉంటుంది కాబట్టి మేకి సెకండ్ సెమ్ అయిపోద్ది. అండ్ మే, జూన్, జూలై, ఆగస్ట్, మే 15th నుంచి సెప్టెంబర్ 15th వరకు మీకు సమ్మర్ హాలిడేస్ అనమాట. సమ్మర్ హాలిడేస్ 4 months ఉంటుంది. ఆ 4 months మీరు ఫుల్ టైం చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ సెప్టెంబర్ స్టార్ట్ అయితే మళ్ళీ వింటర్ బ్రేక్ ఉంటుంది అండ్ ఈస్టర్ బ్రేక్ ఉంటుంది. ఈస్టర్ బ్రేక్ అండ్ మీరు సబ్మిషన్ అయిపోయిన తర్వాత ఒక 3 months ఫుల్ టైం చేసుకోవచ్చు. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు 39, నేను అప్రాక్సిమేట్లీ వేసా, ఎగ్జాక్ట్లీ అనేది మనం చెప్పలేం. సో 39 × 20 hours ఎక్స్ట్రా, 780 hours ఎక్స్ట్రా. సో అలాగే 2 years 24 months వాళ్ళకి 2 times సమ్మర్ బ్రేక్ వస్తుంది, 2 times ఈస్టర్ బ్రేక్ అండ్ వింటర్ బ్రేక్ వస్తుంది, అండ్ లాస్ట్లో 3 months ఎక్స్ట్రా కూడా వస్తుంది. అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే 65 × 20 hours. సో 1300 hours. అండ్ మీరు టోటల్ అవర్స్ అన్ని యాడ్ చేస్తే 1 year కోర్స్కి 1640 hours ఇంటూ ప్రస్తుతం NI 11.44 కాబట్టి దాన్ని మల్టిప్లై చేస్తే 18,696 pounds, అంటే 18,696,000 pounds. మీరు ఫుల్ టైం అండ్ పార్ట్ టైం మీకు వచ్చిన దగ్గర నుంచి దొరికితే మీరు సంపాదించుకోగలిగే డబ్బులు ఇవి. నేను క్యాష్ని ఇంక్లూడ్ చేయట్లా, ఓన్లీ NI గురించి చెప్తున్నా. అండ్ 1.5 years వచ్చేసి అవన్నీ యాడ్ చేస్తే 2300 hours ఇంటూ NI పే చేసుకుంటే 26,312 pounds అనమాట. 26 లక్షల చిల్లర. అండ్ 2 yearsకి వచ్చేసి 3640 × 11.44 39,582 pounds. అండ్ ఇది కాకుండా మీకు PSW 2 years ఉంటుంది. 2 yearsలో 52 weeks ఇంటూ 2 104 weeks, 104 weeks ఇంటూ 40 hours. మీరు ఫుల్ టైం కాబట్టి PSW అన్లిమిటెడ్ అవర్స్ చేసుకోవచ్చు. సో నేను మట్టికి 40 చేశాను. సో 104 × 40 hours 4160 × 11.44 NI 47,590 pounds. సో ఈ PSWలో సంపాదించుకునే డబ్బులు అండ్ మీ స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు సంపాదించుకునే డబ్బులు మొత్తం కలిపితే 66,286 pounds అవుతుంది. అది 1 year కోర్స్కి.
16 months కోర్స్కి 73,902 pounds అండ్ 2 years కోర్స్కి ఆల్మోస్ట్ 87 లక్షలు 87,172 pounds. నేను ఇవి జస్ట్ బేసిక్ ఎంత సంపాదించుకోగలం ఓన్లీ ఎన్ఐసిసి అనేది ఓన్లీ అలౌడ్ అవర్సే చెప్పా. అండ్ క్యాష్ ఇన్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా సంపాదించుకోవచ్చు. సో నా దృష్టిలో సెప్టెంబర్ ఇంటేక్ ఇస్ ది బెస్ట్ ఇంటేక్. ఎందుకంటే రాగానే మీకు క్రిస్మస్ హడావిడిలో ఉంటారు. ఇక్కడ యూకే మొత్తం క్రిస్మస్, యూకే ఎలా ఉంటుందంటే ఫస్ట్ హాఫ్ జాన్ నుంచి జూన్ వరకు డల్ పీరియడ్, జూన్ నుంచి క్రిస్మస్ వరకు పీక్ పీరియడ్ అనమాట. సో మీరు సెప్టెంబర్ ఇంటేక్ వస్తే సెప్టెంబర్ ఇంటేక్లో మీకు జాబ్ దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే క్రిస్మస్ కాబట్టి అందరి దగ్గర వర్క్ ఉంటుంది, అందరూ జాబ్స్ ఈజీగా దొరకచ్చు. అందరికీ దొరికితే అని చెప్పను, బట్ యూ కెన్ గెట్ ఎ జాబ్ ఈజీలీ. కంపేర్ టు జాన్ ఇంటేక్, సెప్టెంబర్ ఇంటేక్ ఇస్ ద బెస్ట్ ఇంటేక్. అండ్ జాన్ ఇంటేక్లో ఏంటంటే కొన్ని కోర్సులు ఉంటాయి, వాటికి స్పెషలైజేషన్ ఉంటుంది. ఆ కోర్సులు జాన్ ఇంటేక్లోనే అవైలబుల్గా ఉంటాయి. కొన్ని సెప్టెంబర్లో ఉండకపోవచ్చు. మేలో అయితే అసలు ఇంకా మీరు మర్చిపోండి, మేలో చాలా లిమిటెడ్ కోర్సులు ఉంటాయి. అండ్ సెప్టెంబర్ ఇంటేక్ వచ్చిన వాళ్ళకు జాన్ ఇంటేక్ వచ్చిన వాళ్ళకంటే కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్ అనమాట. ఎందుకంటే క్రిస్మస్ టైంలో వస్తారు కాబట్టి మీరు తొందరగా జాబ్లో జాయిన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. జాన్ ఇంటేక్ వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ సెప్టెంబర్ ఇంటేక్ వచ్చిన వాళ్ళు జాబుల్లో దూరిపోయి వాళ్ళకి అడ్వాంటేజ్ ఎలా ఉంటుందంటే జాబుల్లోకి వెళ్ళిపోయి మిగిలిన వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు, వాళ్ళ కనెక్షన్లు పెరిగిపోతాయి. ఈ డల్ పీరియడ్లో మీరు వచ్చేసరికి సెప్టెంబర్ ఇంటేక్ వాళ్ళకి ఒక 3 months ఎక్స్ట్రా చూసేసి ఉంటారు కదా, మీకంటే వాళ్ళు తొందరగా అప్లై చేసుకుంటారు అనమాట. సో ట్రై టు కమ్ ఇన్ సెప్టెంబర్ ఇంటేక్, నా సజెషన్ అది. మీకు ఈజీగా పార్ట్ టైం దొరికిద్ది అండ్ అన్నీ తొందరగా సెట్ అయిపోతాయి. మీరు ఇక్కడ క్రిస్మస్ చూస్తారు, బాగుంటుంది. బట్ సెప్టెంబర్ ఇంటేక్ వచ్చిన వాళ్ళు కొంచెం ఎక్కువ చలి ఉంటుంది అనమాట, వాళ్ళకి రాగానే సినిమా కనబడుతుంది. ఐ ప్రిఫర్ సెప్టెంబర్ ఇంటేక్. అండ్ మీ ఫీజు కట్టుకోగలమా లేదా అనేది మీకు అక్కడ కనిపించేవి యాక్చువల్ ఫుల్ హవర్స్ చేస్తే మీకు వచ్చే డబ్బులు. ఇందులో మీరు ఇండియా వెళ్ళినా మీ ఎక్స్పెన్సెస్కి, మీ ఖర్చులకి, మీ డే టు డే స్పెండింగ్ అన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని మైనస్ చేసుకొని మీరు మిగిలిన తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు 1 yearకి 66,286 ఉంది. అందులో ఎంత లేదన్నా హాఫ్ మీ ఖర్చులకి అండ్ ఇక్కడ ఎక్స్పెన్సెస్కి అయిపోతాయి. మీరు ఎంత వేసుకోవాలంటే అందులో సగమే వేసుకోవాలి. అంటే మీరు ఒకవేళ 30 lakhs 1 year కోర్స్కి 25 lakhs అప్పు తీసుకొని వస్తే ఇందులో సగమే మీరు ఇక్కడ సంపాదించేది. సో యూ విల్ బి ఇన్ లాస్. 1.5 year మీరు సంపాదించేది 73,000 కాబట్టి ఖర్చు సేమ్ కదా. అండ్ ఇందులో సగం అంటే 37 lakhs మిగిలింది. అండ్ 24 months అయితే 87 lakhsలో హాఫ్ అనలేం. కానీ 24 months వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ పైసా ఉంటుంది అండ్ వాళ్ళు వచ్చిన 6 monthsలో అన్నీ సెటిల్ చేసేసుకొని వాళ్ళకి ఓకే మంత్కి ఇంత స్పెండ్ చేస్తాం అని అర్థమైపోద్ది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్పెండింగ్ తగ్గించేసుకుంటా వాళ్ళకున్న వీసా ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి వాళ్ళు డబ్బులు సేవ్ చేసుకొని ట్రై చేస్తారు. సో మీరు ఒకవేళ 20 lakhs లోన్ తీసుకొని 2 years కోర్స్ తీసుకుంటే మీరు ఈజీగా 87 lakhsలో పైన 20 lakhs తీసేసిన 60 lakhs పైన సంపాదించుకోవచ్చు. బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు అటు ఎగ్జామ్స్, ఇటు పార్ట్ టైం, ఇటు ఇంట్లో పని అన్నీ చేసుకోవాలంటే చాలా కష్టం. ఒక ఎస్టిమేషన్ వేసాను అంతే. అండ్ దీనికంటే ఎక్కువ సంపాదించవచ్చు, తక్కువ సంపాదించవచ్చు, మనం చెప్పలేం. మీకున్న అవైలబిలిటీ బట్టి, సర్కిల్ బట్టి. ఇది నేను ఒక బేసిక్ ఫిగర్ అనేది నేను ఒకటి చూపించాను మీకు. దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. ఓకే ఇప్పుడు 1 year కోర్స్ వాళ్ళు 4 or 5 days అన్న, 4 or 5 days అంటే 2 daysలోనే మీరు పార్ట్ టైం చేయాలి. ఆ పార్ట్ టైం చేయాలంటే మీకు ఆ 2 daysలోనే దొరకాలి. లేదా మిగిలిన డేస్లో కాలేజ్ అయిపోయిన తర్వాత మీకు పార్ట్ టైం దొరకాలి. ఈ 2 పాసిబిలిటీస్ దొరకలేదంటే 1 year కోర్స్ నరకం. ఆ 66,000లో సగం కూడా మీరు సంపాదించలేరు. సగం కూడా సంపాదించలేకపోతే మీరు అసలు ఏం కడతారు? ఎక్కడి నుంచి తెచ్చి కడతారు డబ్బులు? ఆలోచించుకోండి. 1 year కోర్స్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఆలోచించుకోండి. నేను 1 year కోర్స్ తీసుకున్నా. నాకు స్టూడెంట్గా ఉన్నప్పుడు అసలు పార్ట్ టైం చేయడానికి 0. బట్ ఐ మేనేజ్ సమ్హౌ. నాకు డామినోస్లో ఐ గాట్ ఎ జాబ్ అండ్ ఏదో మేనేజ్ చేసుకున్నా.
సో ఇప్పుడు అనిపిస్తుంది నాకు చెప్పేవాళ్ళు లేరు అనమాట. 1 year కోర్స్ తీసుకోవద్దు, 2 years కోర్స్ తీసుకో. ఇప్పుడు 1 year కోర్స్కి 2 years కోర్స్కి ఆల్మోస్ట్ ఒక 3 to 4 lakhs డిఫరెన్స్. మీకు 1 year వేసి ఎక్స్టెండ్ అవుతుంది కదా. 1 year వేసి అంటే ఆల్మోస్ట్ మీరు 25 to 30 lakhs ఎక్స్ట్రా సంపాదిస్తున్నారు. ఆ 25 to 30 lakhs మిగిల్చుకున్నట్టే కదా. సో నా సజెషన్ ఏంటంటే 2 years కోర్స్ తీసుకోండి, సెప్టెంబర్ ఇంటేక్లో రండి, మ్యాక్సిమం మీకు సేవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో నా సజెషన్ ప్రకారం 2 years కోర్స్ సెప్టెంబర్ ఇంటేక్ ఇస్ ద బెస్ట్. అది 2 years కోర్స్ జాన్ ఇంటేక్ ఆల్సో బెస్ట్. మోస్ట్లీ 2 years కోర్స్ తీసుకోండి. 2 years కోర్స్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు అడ్వాన్స్ ప్రాక్టీస్ ఉంటుంది. అడ్వాన్స్ ప్రాక్టీస్కి ఇంకొక 60 credits ఎక్స్ట్రా ఉంటాయి. ఆ 60 credits మీకు ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే మీరు జాబ్కి వెళ్తారు కదా, ఆ జాబ్లో కొన్ని జాబ్స్కి నార్మల్గా 1 year and 1.5 yearలో 180 credits ఉంటాయి. మీకు 2 years వాళ్ళకి 240 credits ఉంటాయి. సో మీకు అక్కడ ఒక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఇది కూడా కన్సిడర్ చేసుకొని మీరు రావాలనుకుంటే, మాస్టర్స్ చేయాలనుకుంటే 2 years కోర్స్ తీసుకోండి, సెప్టెంబర్ ఇంటేక్ తీసుకోండి. యూ విల్ హ్యావ్ ద బెస్ట్ మాస్టర్స్. ఇంకోటి కూడా చెప్తున్నా, దిస్ ఈజ్ ఓన్లీ ఎక్స్పెక్టేషన్స్, ఎక్స్పెక్టెడ్ మనీ. అది ఎక్స్పెక్టెడ్కి రియాలిటీకి చాలా తేడా ఉంటుంది. సరే ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి, నేను 1 year కోర్స్ కాదు, నాకు మరి 66,000 60 లక్షలు మిగిలినాయా? లేదు, మిగిలిలా. ఎందుకని? నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేశా ఎంత మిగులుతాయి, ఖర్చు ఎంత, మిగిలేదు ఎంత అని. అందులో మీరు రియాలిటీ చూశారు. నాకు సేమ్ అంతే అయింది. పర్ మంత్ 15,000 to 20,000 కూడా మిగిలిలా, అన్నీ పోను. సో మరి నా దగ్గర ఎంత మిగులుతాయి? అండ్ పిహెచ్డబ్ల్యూలో నేను ఈ మధ్యలో 2 సార్లు ఇండియాలో వచ్చా. ఇండియా వెళ్ళినప్పుడు మరి ఇక్కడ నేను రెంట్ కట్టుకోవాలి, ఫ్లైట్ టికెట్స్, మరి ఆ 2 months నేను ఇక్కడ వర్క్ చేయను. సో 2 lakhs 4 lakhs బ్యాక్ వెనక్కి వెళ్ళిపోతా, అది కూడా ఫుల్ టైంలో. అండ్ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు అక్కడ మీకు కనిపించే నెంబర్కి రియాలిటీలో మీరు సంపాదించడానికి చాలా తేడా ఉంటుంది. నేను కూడా చెప్తున్నా, అక్కడ ఏదో మీకు 60 లక్షలు కనిపిస్తుంది కానీ అంత రావు. దిస్ ఈజ్ జస్ట్ అ బేసిక్. మీరు పైసా టు పైసా దాచుకొని నేను ఓకే ఆ 66,000 నేను దాయాలి ఎలాగని అనుకుంటే మీరు చేయగలరు. బట్ వెరీ వెరీ టఫ్. అది రియాలిటీలో ఇంపాసిబుల్. ఎందుకంటే ఎక్స్పెన్సెస్ మీకు ఒక 50,000 to 60,000 అయిపోతాయి. మీరు ఆ డబ్బులు ఏం దాస్తారు? అందుకే చెప్తున్నా, హాఫ్ అక్కడ మీకు కనిపించే ఫిగర్లో హాఫ్ అయితే ఖచ్చితంగా సంపాదించగలరు మీరు జాగ్రత్తగా ఉంటే. అండ్ మాకు డబ్బులతో పని లేదు, మేము ఓన్లీ డిగ్రీ కోసం వస్తున్నాం అంటే 1 year కోర్స్ తీసుకోండి. 1 year కోర్స్ ఎందుకంటే మీకు తొందరగా అయిపోద్ది, 1 yearలో మీకు డిగ్రీకి వచ్చేసిద్ది. సో మీరు తొందరగా టైప్ చేసుకుంటే ఇక్కడ పిఆర్ రావాలంటే 5 yearsలో తెచ్చుకోవచ్చు. ఆర్ ఇండియా వెళ్ళిపోయి మళ్ళీ మీరు ఏదన్నా జాబ్ హోల్డ్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలంటే 1 year కోర్స్ ఇస్ ద బెస్ట్. సో నా ఉద్దేశం ప్రకారం మీరు బాగా డబ్బులు సంపాదించాలనుకోండి 2 years కోర్స్ కరండి. లేదు మాకు డిగ్రీ చదువు ఇంపార్టెంట్, డిగ్రీ ఇంపార్టెంట్ అంటే 1 year కోర్స్ తీసుకోండి. అదనమాట. సో మీరు డిసైడ్ చేసుకోండి. 1.5 16 months ఎందుకు తీసుకుంటారంటే కొంతమందికి అడ్వాన్స్ ప్రాక్టీస్ వద్దు, ఎందుకంటే అందులో ఇంటర్న్షిప్ చేయమంటారు, అది కొంచెం తలక నొప్పి, మాకు వద్దు అని చెప్పి 1.5 year కోర్స్ తీసుకుంటారు. అది కూడా కొంచెం బెటరే. సో డిసైడ్ చేసుకోండి మీకు ఏది బెటర్ అనేది మీరే డిసైడ్ చేసుకోండి. అండ్ మీ కన్సల్టెన్సీ వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు చెప్తారు, ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది జరిగేది ఇంత, ఈ సెమ్లో ఇన్ని హాలిడేస్ ఉంటాయి, ఇంత సంపాదించుకోవచ్చు, అది ఇది అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయరు. వాళ్ళు ఏం చెప్తారంటే ఈ టర్మ్ ఈ సెమ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండొచ్చు, మీకు టైం టేబుల్ చూసుకోండి వాళ్ళు చెప్తారు. అండ్ డెసిషన్ ఈజ్ యువర్స్ ఫైనలీ. నాకెవరు చెప్పలేదు, సో కాబట్టి నేను 1 year కోర్స్ తీసుకున్నా. నాకు 1 yearకి 2 yearsకి ఎంత తేడా అంటే 2 to 3 lakhs తేడా ఉంది. నాకు తెలిసి ఉంటే నేను 2 years తీసుకునేవాడిని. సో అయిపోయింది, ఇప్పుడు దాన్ని మార్చలేం. ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్త చేసుకుంటే ఐ కెన్ గో టు ఇండియా విత్ అరౌండ్ 15 to 20 lakhs. అండ్ ఇవి కాకుండా మీకు ఇంకా బెనిఫిట్స్ చాలా ఉంటాయి, ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అర్థమైద్ది. అండ్ అదనమాట వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.